మీరు కొండ తీసుకోండి, ఓ పైపు దగ్గర తీసి పెట్టారు, పైపు కొడతా ఉన్నారు, అందులోంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, కానీ బకెట్ కొండ నిండడం లేదు. కారణం ఏంటి? ఇది పెద్ద పిహెచ్డికి వచ్చిన దాని అడుగున రంధ్రం పడింది. ఎంత నీళ్ళు వచ్చినా అందులో ఉండడం లేదు. ఆ చిల్లు ఏంటో తెలుసా? మన నిర్లక్ష్యం, దేవుని సన్నిధి మీద నిర్లక్ష్యం, దేవుని మీద నిర్లక్ష్యం. కానీ దావీదు చూసినప్పుడు అస్సలు నిర్లక్ష్యమే లేదు. మరి దావీదుని దీవించినాడు, నిన్నెందుకు దీవించాడు? దావీదుకు తోడుగా ఉన్నవాడు నీకెందుకు ఉండడు? దావీదు నడిపించిన దేవుడు నిన్నెందుకు నడిపించాడు? దావీదుని ఓదార్చిన దేవుడు నిన్నెందుకు ఓదార్చాడు? చెప్పండి. యుద్ధంలో దేవుడు సహాయం చేశాడు దావీదుకి, ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. అంత విజయం ఎలా వచ్చింది? దావీదు, నా వెనక దేవుడు ఉన్నాడు, యుద్ధం యెహోవాదే. కానీ నిన్ను చూస్తే అస్తమాను ఓడిపోతావు, అన్ని విషయాలు ఓడిపోతున్నావు, అన్ని విషయాలు చింత, అన్ని విషయాలు దుఃఖం, అన్ని విషయాల్లో బాధ. ఇది దేవుని తప్పు కానే కాదు. ప్రియ సహోదరి, ఈరోజు మన జీవితంలో నిర్లక్ష్యం వహించిన చిల్లు మన జీవితంలో పడ్డది. ఈరోజు నువ్వు ఆ చిల్లును పూడ్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎంతకాలం చర్చిలో వచ్చి వాక్యం విని 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 దీవించకుండానే వెళ్ళిపోతావా? ఆశీర్వదించకుండానే వెళ్ళిపోతున్నావు. దేవునికి సమాధానం నింపుకోకుండానే వెళ్ళిపోతున్నావు. కానీ ఈరోజు నిన్ను దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వు పొందుకునే అర్హత సంపాదించుకో. ఈరోజు ఒక రహస్యం మీకు చెప్తాను. మనము దేవుని బిడ్డలం కాదు. దేవుని బిడ్డలు ఎవరు? ఇశ్రాయేలీలు, అవునా? మనమందరం ఎవరు? అన్యులం, అవునా కదా? మనమందరం ఎవరు చెప్పండి? అన్యులము, భారతీయులం. మన ఇశ్రాయేలీలమా? ఇశ్రాయేలీలే దేవుని బిడ్డలు, అవునా కాదా? ఇశ్రాయేలీలే దేవుని బిడ్డలు. కానీ ఇశ్రాయేలీలు యేసు ప్రభుని అనగా సమాధాన అధిపతిని తిరస్కరించారు, పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈరోజు ప్రపంచ మానవులందరికీ దేవుని బిడ్డలై అవకాశం వచ్చింది. ఇది నా మాట కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుతాను. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరు స్వకీయులు? జ్యేష్ఠపుత్రుడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు యేసు ప్రభుని అంగీకరించలేదు, నిర్లక్ష్యం చేశారు, వారి జీవితంలో చిల్లుపడ్డది. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, తనను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవడానికి ఆయనకు అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలం. సంతోషం లేదా మీకు? సంతోషం లేదా? ఎమ్మెల్యే గారి కొడుకునంటే నాకు సంతోషమా? మీ నాన్నగారు ఎమ్మెల్యే అనుకోండి, మీకు సంతోషమా లేదా? ఎమ్మెల్యే అన్న పదవి పోతుందేమో కానీ నా దేవుడు అనే పదవి ఎప్పటికీ పోదు. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయనే. దేవునికి స్తోత్రం. నేను దేవుడు కుమారుణ్ణి అనుకోవడానికి నాకు చాలా సంతోషం. ఎందుకని? ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? నా దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఎమ్మెల్యే పదవి పోతుంది, సీఎం పదవి కూడా పోతుంది, సర్పంచ్ పదవి కూడా పోతుంది, ఆఖరికి మెంబర్ పదవి కూడా పోతుంది. కానీ దేవుడు అనే పదం పోనే పోదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్తే నా తండ్రి అయితే, అందుకే కదా
నేను ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి, నా ప్రభువా అని పిలుస్తున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాను? నేను డాడీ. బైబిల్లో ఆ పదం సరిగా ట్రాన్స్లేషన్ చేయలేదు. ఏ పదం? రోమీ పత్రిక 8వ అధ్యాయము, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులే ఉందురు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. అబ్బా తండ్రి, అబ్బా అనే పదం అది గ్రీకు పదం. గ్రీకులో మా నాన్నని నాన్న అంటే అబ్బా అని పిలవాలా. నేను తెలుగులో మా నాన్నని ఏమని పిలవాలి? ఇంగ్లీష్లో డాడీ, తెలుగులో నాన్న. ఇప్పుడు దేవుడిని నువ్వేమని పిలవచ్చు? అబ్బా. గ్రీకు పదం అది ట్రాన్స్లేషన్ చేయలేదు సరిగా. నాన్న. నువ్వు దేవుని ఏమని పిలవచ్చు? ఏమని పిలుస్తారు మీరు? మీరేమని పిలుస్తారు నాకు తెలియదు, కానీ నేను నాన్న అని నూరారా పిలుస్తా. దేవునికి స్తోత్రం. మా నాన్న ఎవరు? మా నాన్న దేవుడు. హల్లెలూయా. నేను నాన్నను ఏడుస్తారు దేవుని సన్నిధిలో. నాన్న నాకు కొంచెం హెల్ప్ చేయవా నాన్న? ఇస్తాడు. నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు డాడీ అని పిలువు, నాన్నని పిలువు నోరారా. కానీ తండ్రి ఇస్తాడు, కానీ ఇచ్చుకునే స్థితి, పరిస్థితి, యోగ్యత కుమారుడిగా కుమార్తెగా నీకుందా? చెప్పు. అందరికీ ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఎండను కురిపిస్తున్నాడు, వెన్నెలు కురిపిస్తాడు అందరికీ. నీకొక్కదానికి కాదమ్మా. తనను ఎందరో అంగీకరించారో అందరికీ. అందరూ దేవుని బిడ్డలే. దేవుడు తన బిడ్డలు అనుకుంటున్నాడు, కానీ నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. దేవుడు నిన్ను నా బిడ్డ అనుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన నమ్మావు కాబట్టి. కానీ నువ్వు ఆ దేవుణ్ణి మై డాడీ, మై ఫాదర్, మా నాన్న అనుకుంటున్నావా? చెప్పండి. ఎవరిని అడిగితే మీ నాన్న ఉన్నారా? మా నాన్న చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? మా నాన్న చచ్చిపోలేదు. ఎందుకంటే మా నాన్న దేవుడు, మై డాడీ. ఎందుకంటే నాకు ఎంత ధైర్యము. ఎవ్వరు సహాయం చెయ్యకపోయినా నా దేవుడు సహాయం చేయించగలడు. దావీదు మీదకి ఎంతమంది యుద్ధానికి వచ్చినా కూడా దావీదు ఓడిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే యుద్ధం యెహోవాదే, వాళ్ళ డాడీది. అటువంటి దేవుడు నీకున్నాడు. ఎందుకు ఏడుస్తావు?